ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళైతే మామిడికాయ పప్పు వేయించేసుకున్నాను. తగినన్ని నీళ్లు పోసేసుకున్నాను. ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. అలాగే ఒక పెద్ద మామిడికాయ వేసేసాను, చెక్కు తీసేసాను, టెంకతో సహా వేసేసాను. అలాగే పసుపు వేసుకున్నాను, కొంచెం కారం వేసుకున్నాను, కరివేపాకు వేసుకున్నాను, వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. ఇవన్నీ వేసేసాను. ఇప్పుడు దీన్ని ఉడకడానికి పెట్టేస్తాను. మంచి వాసన వచ్చేస్తుంది, ఎందుకంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అలాంటివి. ఆ కరివేపాకు కానీ సారీ అండి, ఆ కరివేపాకు ఇవన్నీ వేసాం కదా, వెల్లుల్లిపాయలు అవన్నీ వేసాం. ఇంకా ఉడకబెట్టకుండానే మంచి మంచి వాసన వచ్చేస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఉడకబెట్టేస్తాను. ఇది ఉడికిపోయాక దీన్ని పోపు వేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఈ మామిడికాయల కాలంలో అసలు వదిలేదే కదా, తప్పకుండా మీకు మళ్ళీ చూపిస్తాను. పప్పు మ్యాష్ చేసేసుకున్నానండి. చక్కగా ఉడికిపోయింది, బాగా మంచిగా ఉడికిపోయింది. సో దాన్ని మ్యాష్ చేసేసుకున్నాను. మీకు ఇందాక అన్నీ చూపించేశాను కదా. సో ఇప్పుడు నేను తగినంత ఉప్పు వేసుకుంటానండి. అలాగే కరివేపాకు కొంచెం, ఇదైతే కొత్తిమీర. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసేసి నేను ఇలాగా కలిపేస్తాను. కొంచెం జీలకర్ర ధనియాల పొడి కూడా వేసేసి ఇప్పుడు మరగనిస్తూ ఉంటాను. ఇంకొంచెం మరగాలండి. బాగా మరుగు వచ్చేసింది అన్నప్పుడు మనం పోపు వేసేసుకుందాం. ఇప్పుడు మాత్రం ఉప్పు అన్నీ వేసేసాను. కారం మాత్రం పోపులో వేస్తాను. ఇందాక కొంచెం కారం అందులో వేసానని చెప్పాను కదా, పప్పులో ఉడకబెట్టేటప్పుడు వేసేసాను. సో ఇదొక్కసారి మనకి టెంకతో పాటు ఉడికిందనుకుంటే ఆ పులుపు అంతా పట్టేస్తుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాల్లో నేను పోపు వేసేస్తాను. చూసారు కదండి, పోపు వేసేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే వెల్లుల్లిపాయలు పోపు వేసేసాను. ఇప్పుడు కొంచెం కారం వేసేస్తాను. నేను ఎప్పుడు పోపులో కారం వేస్తాను కదా, వేసేసాను. అలాగే ఇంగువ ఎంత వేసుకుంటే మామిడికాయ పప్పుకి అంత బాగుంటుంది. ఇంగువ పోపు వేసేసుకుని మనం ఒక్కసారి వేగిపోవాలండి. ఆ ఇంగువ కానీ కారం కానీ చక్కగా ఒక్కసారి వేగిపోవాలి. అలానే చాలాసేపు ఉంచేసుకోవద్దు. వెల్లుల్లిపాయలు అన్నీ వేగిపోయాయి. ఇప్పుడు మెల్లిగా మనం ట్రాన్స్ఫర్ చేసేద్దాం. చాలా చాలా టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు. కలర్ చూసారు కదా, ఎంతో బాగుంది. కలర్ మాత్రం సూపర్బ్ ఉంది. ఈ పోపులో అదిరిపోయింది. అలాగే లాస్ట్లో కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసేసి మీరు చేసేస్తే మామిడికాయ పప్పు రెడీ అయిపోతుంది. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. చక్కగా వేడి అన్నంలో నెయ్యి ఎక్కువ వేసుకుని అలాగే అప్పడాలు వడియాలు నంచుకుని తింటే ఒక రేంజ్లో ఉంటుంది. ఈ కాలంలో మామిడికాయ పప్పును అసలు మనం వదిలిపెట్టలేం కాబట్టి చెప్తున్నాను. ఇలా చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఈ మాట కొంచెం డైల్యూట్గా చేయమన్నారని డైల్యూట్గా చేశాను. కొంచెం చిక్కగా కావాల్సిన వాళ్ళు చిక్కగా కూడా చేసుకోవచ్చు. సో ఇది చపాతీలో నంచుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో చేసుకోండి, ఎంజాయ్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. వెరీ వెరీ టేస్టీ మామిడికాయ పప్పు. చూడండి ఎంత బాగుంది. బాయ్ అండి.